హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దేవిక వ్లాగ్స్. ఈరోజు అయితే చికెన్ గీ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకోవాలండి. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చికెన్ గీ రోస్ట్లో జీడిపప్పు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే నేనైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటే నేను కొంచెం ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుంది. ఓన్లీ గీ అయితే నాకు నచ్చదండి, అందుకని గీ ఎక్కువ వేసుకోలేదు. అలాగే ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సన్నగా తనుక్కొని వేసుకున్న తర్వాత ఇలా సార్ట్ చేసుకోవాలండి. అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరికి ఫ్రై అవ్వాలండి దీనికి ఆనియన్స్ మాత్రం. ఆ తర్వాత ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పెట్టుకోవాలండి. అలాగే కారము, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. గరం మసాలా సేమ్ వాడలేదండి, ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే వాడాను అందులోని. అలా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. బాగా వేగిపోయాయి కదా, సన్నగా తరుక్కోండి ఆనియన్స్. ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది దీనికి ఫ్లేవర్. తర్వాత ఈ చికెన్ని కూడా వేసుకున్నాను మ్యారినేట్ చేసుకుని. అలాగే మూత పెట్టుకొని అలా సిమ్లోని మీడియంలో పెట్టుకుంటే కొంచెము ఈ వాటర్ అనేది బాగా దిగుతుందండి. ఆ వాటరే మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయము దీనికి. చూడండి ఇలా వాటర్ అయితే పైకి తేలింది కదా, అలాగా బాగా మగ్గించుకోవాలి. అలాగే ఆ వాటర్ తోటే బాగా మగ్గబెట్టుకోవాలి. అలా పైకి ఆయిల్ అలా తేలుతుందండి. ఆయిల్ పైకి అలా వచ్చినప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి, అవి కూడా వేసుకున్నాము. బాగా దగ్గరికి రోస్ట్ అయ్యేలా చూసుకోవాలండి. డార్క్ బ్రౌన్ రావాలి. అలాగ అయ్యిందంటే పర్ఫెక్ట్గా అయినట్టు. ఆయిల్ అది బాగా తేలిపోయి వాటర్ అంతా బాగా ఇంకిపోతుంది. అవి ఇంకిన తర్వాతే మనకి రోస్ట్ అనేది బాగా ఏగుతుంది అనమాట. ఇంకానా అలా సిమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. కొంచెం టైం టేకింగ్ అయినా సరే టేస్ట్ అయితే అల్టిమేట్. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటే కనుక నాకు కమెంట్ అయితే చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసిన దాన్ని వీలైతే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ట్యాగ్ చేయండి, నేను కూడా చూస్తాను మీరు ఎలా చేసుకున్నారో. మీకు ఎలా వచ్చిందో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తాను మీకు. నాదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి devikamadila@gmail.com అండి. చూడండి రోస్ట్ ఎంత బాగా అయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.